Role of the headmaster as an administrator. Hello. Yeah, Sarita ma'am, your voice is clear, ma'am. What? Yeah. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పరిపాలకుడిగా ప్రధానోపాధ్యాయుని పాత్ర. రోల్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ యాజ్ అండ్ అడ్మినిస్ట్రేటర్. టుడే టాపిక్ అంటే పాఠశాల నిర్వహణలో రెండో ప్రధాన అంశం ఏంటంటే పరిపాలన. అంటే హెడ్ మాస్టర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరిపాలిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్, నెక్స్ట్ హెడ్ మాస్టర్ పరిపాలన. అయితే గుడ్ అకాడమిషియన్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా తన పాత్ర పోషించవలసి ఉంటుంది. ఎవరు? హెడ్ మాస్టర్. పాఠశాల వ్యవస్థలో విద్యాపరంగా అనేక పాత్రలను వహించిన ప్రధానోపాధ్యాయునికి పాఠశాల ప్రగతికి పరిపాలన కూడా చాలా కీలకమైంది. అంటే స్కూల్ని ఏమనుకోవాలంటే సొంత ఇంటిలాగా అనుకోవాలి. ఎవరు? హెడ్ మాస్టర్ అనుకోవాలి. స్కూల్ వ్యవస్థలో విద్యాపరంగా అనేక పాత్రలను వహించిన ప్రధానోపాధ్యాయుడికి పాఠశాల ప్రగతికి పరిపాలన కూడా చాలా కీలకమైంది. హెడ్ మాస్టర్ అనేక కోణాల నుండి విద్యార్థులు చక్కగా చదువుకునే విధంగా టీచర్ అండ్ గ్రామ పెద్దలు, పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ నాయకులు వీరి అందరితో మంచి సంబంధాలతో కలిసిమెలిసి ఉండే విధంగా హెడ్ మాస్టర్ ఉండాలి. హెడ్ మాస్టర్ ఎల్లప్పుడూ స్కూల్ గురించి ఆలోచించడం, పాఠశాలను తన సొంత ఇంటిలాగా భావించి స్కూల్ బాగోగులను అనేక కోణాల నుండి పాఠశాల అభివృద్ధికి ప్రయత్నం చేయాలి హెడ్ మాస్టర్. అలా అయితేనే గాని స్కూల్ అభివృద్ధి చెందుతుంది. స్కూల్ రిజల్ట్, విద్యార్థుల యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుడు ఆలోచించవలసిన అంశాలు అంటే సంస్థాగత ప్రణాళిక, ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్, వనరుల సమీకరణ, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. థర్డ్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ తయారీ, రికార్డ్స్ అండ్ రిజిస్టర్ల నిర్వహణ, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఉపాధ్యాయ సమావేశ నిర్వహణ, కండక్టింగ్ స్టాఫ్ మీటింగ్ అంటే టీచర్స్ డే మీటింగ్ అండ్ అంటే టీచర్స్ అందరు కలిసి మీటింగ్ పెట్టుకోవడం, ప్రోగ్రామ్స్ ఎలా పెట్టాలి, గేమ్స్ ఎలా పెట్టాలా అనేది కండక్టింగ్ స్టాఫ్ మీటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్థాగత ప్రణాళిక, ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్. పాఠశాలలు విజయవంతంగా వర్క్ చేయుటకు, తన గమ్యాలను సాధించడానికి మంచి వనరులను సమకూర్చే సమవర్తంగా వినియోగించడానికి ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ సిద్ధం చేయాలి. ఇది స్కూల్ డెవలప్ ప్లానింగ్. ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ లో టీచర్స్ అండ్ పేరెంట్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ అంటే సంస్థాగత ప్రణాళికలో ముఖ్యంగా ఎవరుంటారంటే ఎవరెవరు పాల్గొనే విధంగా చేయాలి అంటే టీచర్స్ అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ వారి యొక్క భాగస్వామ్యాన్ని హెడ్ మాస్టర్ ప్రోత్సహించాలి. సంస్థాగత ప్రణాళిక తయారీలో సోపానాల క్రమం అంటే స్టెప్స్ ఇన్ ప్రిపేరింగ్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ ప్లాన్. శ్రద్ధ అర్థమవుతుందా? హలో, యా అర్థమవుతుంది. యా క్లియర్ అర్థమైంది. క్లియర్. పాఠశాల అభివృద్ధికి ఆశించిన ఫలితాలను సాధించాలంటే స్కూల్ డెవలపింగ్ ఆశించిన ఫలితాలను మంచి రిజల్ట్ సాధించాలంటే సంస్థాగత ప్రణాళికలను తయారు చేయడంలో ప్రధానోపాధ్యాయుడు మంచి సోపానాలను పాటించాలి. ప్రస్తుతం స్కూళ్లలో మంచి వసతులు అంటే గేమ్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇంకా వాళ్ళకు క్రీడలలో ఇట్లా అవన్నీ చేయిస్తుంటే ఆ స్కూల్ ఇట్లా చాలా అభివృద్ధి చెందుతుంది.
దాంతో పాటు మంచి చదువు చదవడం గిట్లా ఆ విద్యార్థులకు అవకతవకతలు లేకుండా చదివే విధంగా అవుతారు విద్యార్థులు. భవిష్యత్ అవసరాలను మరియు వనరులను అంచనా వేయాలి. అంటే పాఠశాలలకు అవసరమైన పరికరాలు, ఫర్నిచర్స్, టీచర్స్, ఆర్థిక వనరులు, భవనాలు, క్రీడా స్థలం, స్కూల్ గ్రౌండ్ మొదలైనవి ఉండాలి. పాఠశాల ఉత్తీర్ణతలు అంటే గ్రేడింగ్స్. ఉపాధ్యాయుడు ఏం చేస్తారు, హెడ్ మాస్టర్ ఏం చేస్తారంటే గ్రేడింగ్స్ ఇస్తాడు. ఏబిసిలు సాధించడానికి చేపట్టే కార్యక్రమాలను రూపొందించాలి. ఎవాల్యుయేషన్ మూల్యాంకనం. ప్రణాళిక అమలు కాలానుగుణంగా సమీక్షించాలి. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి వాటిని తన అనుభవంతో తొలగించి ముందుకు సాగాలి. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరుల సమీకరణ. పాఠశాల నిర్వహణలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వనరులు అవసరం. అంటే మొబిలైజేషన్ చాలా అవసరం. ఈనాడు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్యలో ఆర్థిక, భౌతిక, మానవ వనరుల సమీకరణ ఒకటి. అంటే స్కూల్స్లలో ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ అండ్ టాయిలెట్స్ లేకుండా ప్రతి స్కూల్, చిన్న చిన్న స్కూళ్ళల్లో అయితే, ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే అలాంటి వసతులు అనేవి అస్సలకు చాలా తక్కువ ఉన్నాయి. ప్లే గ్రౌండ్స్ లేకపోవడం అలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మొబిలైజేషన్ ఆఫ్ రీసోర్స్ ఈ విధంగా ఉంటుంది. ఒక పాఠశాల వ్యవస్థ సజావుగా సాగాలంటే ముఖ్యంగా 3 రకాల వనరులు కావాలి. ఆర్థిక వనరులు, భౌతిక వనరులు, మానవ వనరులు. ఈ 3 వనరులు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రధానోపాధ్యాయుడైనను పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించగలడు. ఈ అంశాలను కొఠారి కమిషన్ కూడా ప్రస్తావించింది. ఏ అంశాలను అంటే ఆర్థిక వనరులు, భౌతిక వనరులు, మానవ వనరులు కొఠారి కమిషన్ ప్రస్తావించింది. నాణ్యమైన విద్యా బోధనకు వనరుల వికేంద్రీకరణ అవసరమని, పాఠశాల సమాజంలోని భాగం కాబట్టి స్థానిక సమాజంలోని వనరులను ఇందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సిఫార్సు చేసింది. ఏ కమిటీ సిఫార్సు చేసింది? కృష్ణవేణి. కొఠారి కమిషన్. ఓకే. మొబిలైజేషన్ ఆఫ్ కమ్యూనిటీ రిసోర్సెస్. పాఠశాల వనరుల సమీకరణలో స్థానిక సామాజిక వనరుల సమీకరణ చాలా ముఖ్యమైనది. కేవలం ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ నే కాకుండా స్థానిక వనరులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక, భౌతిక, మానవ వనరులకు స్థానికంగా సమాజ సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఊర్లో ఉన్న అధికారులు, పొలిటికల్ లీడర్స్ వాళ్ళ సహాయం కూడా తీసుకొని వాళ్ళు కొంచెం గ్రామ పెద్దలు ఇట్లా కొంచెం గ్రాంట్స్ లో మనకు స్కూల్ గురించి ఆలోచించి ఫర్నిచర్స్ అలాంటివి ఇవ్వడం, ఫర్నిచర్స్ స్కూల్లో ఆ స్కూల్ అభివృద్ధి చెందడానికి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వనరులు పాఠశాల అభివృద్ధిలో ఇది ఎంతో కీలకమైంది. వివిధ విషయాల బోధనలో స్థానిక అధికారేతర ప్రముఖుల సహాయం ఆర్జించవచ్చు. సమాజంలో వ్యక్తుల నుండి చిన్న మొత్తాలలో విరాళాలు సేకరించుట. ప్రభుత్వం నిబంధన ప్రకారం విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణ వసూలు చేయవచ్చు. అంటే మన స్కాలర్షిప్లు కానీ అట్లాంటివి ప్రభుత్వం నుండి విద్యార్థులకు వసూలు చేయవచ్చు. సమాజంలో దాతృత్వం ఉన్న దాతల నుండి పెద్ద మొత్తంలో భూమి గాని, నగదు గాని, వస్తు రూపంలో గాని, సేవ రూపంలో గాని ఆర్థికంగా సహాయాన్ని పొందవచ్చు. మొబిలైజేషన్ ఆఫ్ కమ్యూనిటీ, ఆర్థికంగా సహాయాన్ని పొందవచ్చు. విదేశీ సంస్థల నుండి లేదా విలేజెస్ నుండి వెళ్ళే విదేశాలలో స్థిరపడిన భారతీయుల ద్వారా గాని విరాళాలు పొందవచ్చు. ఏం విరాళాలు, దేనికి విరాళాలు పొందవచ్చు? స్కూల్ కోసం విరాళాలు ఇవ్వవచ్చు వాళ్ళు.
భౌతిక వనరులు. పాఠశాల వ్యవస్థనకు ముఖ్యంగా భౌతిక వనరులు కూడా చాలా అవసరం. పాఠశాలకు ప్లే గ్రౌండ్, బిల్డింగ్స్, ఫర్నిచర్స్ వర్క్షాప్, లైబ్రరీ, ప్రయోగశాల, మ్యూజియం, వసతి గృహం, పారిశుద్ధ వసతులు, త్రాగునీరు వంటి వాటికి సహాయాన్ని కూడా పొందవచ్చు. వీటితో పాటు బోధనకు ఉపయోగకరంగా టీవీ రికార్డ్స్, వీడియో టేప్, ఫిల్మ్ స్టిప్స్, స్లైడ్స్, ప్రాజెక్టర్లు, మ్యాప్స్, చార్ట్స్, కంప్యూటర్స్, రిఫరెన్స్ బుక్స్, మ్యాగజైన్స్, జర్నల్స్ సేకరించి తరగతి బోధనకు మెరుగుపరచడానికి వినియోగించాలి. ఏంటి భౌతిక వనరులు? ఆధునికమైన ఎలక్ట్రానిక్ వస్తు సముదాయాల్ని కూడా సేకరించుకోవాలి. మానవ వనరులు, ఆర్థిక భౌతిక వనరులు ఎంతో ముఖ్యమో మానవ వనరులు అంతకంటే ముఖ్యమని చెప్పుకోవాలి. ప్రధానోపాధ్యాయుడు తన చొరవతో వివిధ విషయాల బోధనలో స్థానిక ప్రముఖుల సాయం ఆర్జించాలి. సాంఘిక శాస్త్ర బోధనకు పంటలు, వ్యవసాయ సంబంధ పాఠాల్లో గుర్తింపు పొందిన ఉత్తమ వ్యవసాయదారులను పాఠశాలలకు పిలిపించి, అంటే ఫార్మర్స్ ని మన స్కూల్ కి వాళ్ళని తీసుకొచ్చి లైవ్ గా వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. ఫార్మర్ అంటే ఇవి వ్యవసాయం చేసి మనకు వడ్లు ఇలా పండిస్తారా, తోటలు ఇలా పండిస్తారా అనేది తెలుస్తుంది. ఫార్మర్ ని తీసుకొచ్చి స్కూల్ కి తీసుకొచ్చి వాళ్ళతో లైవ్ గా మాట్లాడడం వల్ల పాఠశాలలకు పిలిపించి వారి అనుభవాలకు విద్యార్థులను వివరించాలి. నీటి పారుదల ఆరోగ్యానికి సంబంధించిన బోధన కోసం ఇంజనీర్స్, డాక్టర్స్ సంప్రదించి వారితో ఎక్స్టెన్షన్ ప్రాసెస్ విస్తృత బోధన చేయించాలి. కుటీర పరిశ్రమ, పట్టు పరిశ్రమ, పౌల్ట్రీ వంటి పాఠం బోధనకు స్థానిక వృత్తి నిపుణులను ఆహ్వానించాలి, అంటే స్కూల్ కి ఆహ్వానించాలి. బడ్జెట్ తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్. ఒక సంవత్సరానికి 1 year కి సరిపడే ఆర్థిక బడ్జెట్ ని ప్లానింగ్ ని బడ్జెట్ అంటారు. లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో అంచనా వేయబడిన ఆదాయం మరియు వివిధ పద్దుల కింద ఖర్చు చేయడానికి వ్యయాన్ని బడ్జెట్ అంటారు. బడ్జెట్ అనే పదాన్ని బౌగే అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. ఫ్రెంచ్లో బౌగే అంటే తోలు సంచి అని అర్థం. నేడు పాఠశాల పాలనలో బడ్జెట్ ఒక ప్రధానమైన అంశం. ఇందులో పాఠశాలలకు అందుతున్న ఆర్థిక సాయం అంటే బడ్జెట్ మరియు వ్యయంకు చెందిన వివరాలతో కూడిన అంశాలను పాఠశాల బడ్జెట్ లో తయారు చేయాలి. ఈ బడ్జెట్ నిధులను 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ప్లాన్ అండ్ నాన్ ప్లాన్, అంటే ప్రణాళిక మరియు ప్రణాళికేతర నిధులుగా వేరువేరుగా చూడాలి. దీనిలో అంచనాలు సిద్ధం చేయడం, అమలు చేయడం అనే 2 దశలు ఉంటాయి. ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ లో హెడ్ మాస్టర్ పాత్ర, రోల్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్ తయారీలో ప్రధానోపాధ్యాయుడు కీలక పాత్ర పోషించాలి. టీచర్స్ పోషించకూడదు, ఎందుకంటే అంత ప్రధానోపాధ్యాయుని చేతిలోనే ఉంటది కాబట్టి కీలక పాత్ర ప్రధానోపాధ్యాయుడే పోషించాలి, టీచర్స్ కు ఉండదు. ఆయన కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. బడ్జెట్ విద్యా లక్ష్యములు సాధించుటకు అవసరమైన వ్యయాన్ని సూచించాలి మరియు ప్రభుత్వ యాజమాన్యాల నుంచి వచ్చిన ఉత్తర్వులు దృష్టిలో ఉంచుకోవాలి. బడ్జెట్ ను పాఠశాల ప్రారంభంలోనే సిద్ధం చేయాలి. దాని ద్వారా నూతన కార్యక్రమాలతో పాఠశాలల్లో అభివృద్ధి చేపట్టవచ్చు.
బడ్జెట్ ను ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుల బోధనేతర సిబ్బంది అండ్ పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం, వారి సహకారం, సమిష్టి కృషితో తయారు చేసి ప్రతిపాదనలు, అంచనాలు జిల్లా అధికారులకు పంపించాలి. ఆదాయ వ్యయాలను సూచించే క్యాష్ బుక్స్, లెడ్జర్ వంటి రికార్డ్స్ చిత్తశుద్ధితో నిర్వహించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. ఎవరు అంటే హెడ్ మాస్టర్. ప్రజలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి, ప్రభుత్వానికి జవాబుదారీగా కూడా ఉండాలి. ఎవరు? హెడ్ మాస్టర్. అవసరమున్న చోట ఎక్కువ నిధులకై ప్రతిపాదనలు చేయాలి మరియు ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాలను ఆడిటింగ్ చేయాలి. రికార్డ్స్ అండ్ రిజిస్టర్ల నిర్వహణ. రికార్డ్స్ అండ్ రిజిస్టర్ల నిర్వహణ. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్. స్కూల్ సంక్రమ నిర్వహణ కొరకు రికార్డ్స్లు ఉంచడం చాలా అవసరం. పాఠశాల స్కూల్ యొక్క బాధ్యతలు, నియమ నిబంధనలు మరియు మార్గదర్శకాలు పాటించుటకు రికార్డ్స్ ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. స్కూల్స్ భౌతిక వనరులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు ఉండాలి. ప్రతి కొనుగోలును రిజిస్టర్లో నమోదు చేయాలి. ప్రతి సంవత్సరం స్టాక్లను ధృవీకరించుకోవాలి. ప్రతి రిజిస్టర్ పై పాఠశాల పేరు, రిజిస్టర్ సంఖ్య, పేరు, పేజీల సంఖ్యతో రిజిస్టర్లను జాగ్రత్తగా నిర్వహించాలి. వాటిలో తుడుపులు, కొట్టివేతలంటే మనం రాయడము పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ రబ్ చేయకూడదు. ఆ కొట్టివేతలు ఉండకూడదు. ఎందులో అంటే రిజిస్టర్లు చిరగకుండా అంటే చినిగిపోకుండా ఉండాలి. కొత్త రిజిస్టర్లు తెరిచినప్పుడు పాతదాన్ని చింపకూడదు. పాఠశాల రికార్డ్స్ రకాలు. ద జనరల్ రికార్డ్స్ అంటే సాధారణ రికార్డ్స్, స్కూల్ క్యాలెండర్స్, లాగ్ బుక్స్, సందర్శకుల బుక్స్. ఎడ్యుకేషనల్ రికార్డ్స్ విద్యా విషయక రికార్డ్. అంటే ఎడ్యుకేషనల్ రికార్డ్ లో ఏముంటది అంటే మనం ఏ ఇయర్ లో చదివినాం, ఏ ఇయర్ లో స్కూల్ మనకు 10th అయిపోయింది, 1 to 10th ఎప్పుడు అయిపోయింది అనేది విద్యా విషయక రికార్డ్ లో ఉంటుంది, ఎడ్యుకేషనల్ రికార్డ్ లో ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ పరిపాలన సంబంధ రికార్డ్స్, ఆర్థిక వ్యవహారాల రిజిస్టర్, ఫైనాన్షియల్ రిజిస్టర్స్. ద స్కూల్ క్యాలెండర్ పాఠశాల క్యాలెండర్. ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ సంస్థాగత ప్రణాళిక. లాగ్ బుక్స్. Sarita ma'am. Nitish. Yeah. So almost time up ma'am, because we have more participants, చాలా మంది participants ఉన్నారు, and whatever you said was exactly point to point ma'am. మేము నోట్ కూడా చేసుకున్నాము. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్కి హెడ్ మాస్టర్ డీల్ చేస్తారు, ఫీజ్ కానీ స్కాలర్షిప్స్ కానీ, మళ్ళీ ఫార్మర్స్కి ఇంట్రొడ్యూస్ చేయడం కూడా. ఎస్ సరిత మ్యామ్. సో వీ హ్యావ్ లెస్ టైమ్ యాక్చువల్లీ, కాకపోతే టైం అందరికీ సరిపోదు కాబట్టి ఐ వాంట్ టు గివ్ ఛాన్స్ టు అదర్ మ్యామ్. కెన్ ఐ మ్యామ్? యా సరిత. టైం చూసుకోలేదు అందుకోసం. యా దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఇన్ఫార్మింగ్ యూ. ఓకే. యా సరిత మ్యామ్, దట్ వాజ్ గుడ్ మ్యామ్. యువర్ సెమినార్ వాజ్ గుడ్ అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుండే. కాకపోతే నెక్స్ట్ టైం సెమినార్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరు ముందే నాకు ఇన్ఫార్మ్ చేసేయండి మేడం. నౌ ఐ వెల్కమ్ శ్రీవాణి మ్యామ్ టు గివ్ ద సెమినార్ ఫర్ అబౌట్ 12 minutes ఓన్లీ. ఐఎమ్ నోటింగ్ ద టైమ్. యా శ్రీవాణి మ్యామ్, వెల్కమ్. Okay, Nitish, thank you. Good morning everyone, I am Srivani. Today I am going to explain about the role of headmaster as an academician. విద్యావేత్తగా ప్రధానోపాధ్యాయుని పాత్ర. వినిపిస్తుందా అందరికి?
సమాజంలో ఏ వ్యవస్థ నడవాలన్నా ఒక నాయకుడు అవసరం. అలాగే చిన్నపాటి సమాజం వంటి పాఠశాల వ్యవస్థ నడవాలన్నా ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడే ప్రధానోపాధ్యాయుడు అంటే హెడ్ మాస్టర్. పాఠశాల అధిపతి అయిన ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నిర్వహణలో అనేక బాధ్యతలతో కూడిన చాలా పాత్రలు పోషించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి 2 అంశాలు. 1 విద్యాపరమైన అంశాలు, 2 పాలనాపరమైన అంశాలు. విద్యాపరమైన అంశాల్లో ఒక పర్యవేక్షకుడిగా, మార్గదర్శకుడిగా హెడ్ మాస్టర్ కాలక్రమ పట్టిక తయారీ, సహపాఠ్య కార్యక్రమాల ప్రణాళిక రచన, మార్గదర్శకం మరియు మంత్రణం, పర్యవేక్షణ, అనుకూలమైన వాతావరణం, సంస్థాగత మూల్యాంకనం ప్రిపేర్ చేస్తాడు. అలాగే పాలనాపరమైన అంశాల్లో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వార్షిక ప్రణాళిక అంటే యాన్యువల్ ప్లాన్, టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏర్పాటు, బడ్జెట్ ప్లానింగ్ మొదలైనవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థులు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఎట్లా నీట్గా ఉండాలి, తర్వాత వాళ్ళ సరౌండింగ్స్ ఎట్లా నీట్గా ఉంచుకోవాలి, ఆ చిన్న విషయాల నుంచి పాఠశాలలో యాన్యువల్ ప్లాన్, బడ్జెట్ ప్లాన్ ఇవన్నీ హెడ్ మాస్టర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాలక్రమ పట్టిక తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ టైం టేబుల్. హెడ్ మాస్టర్ పాఠ్య విషయాలు అనగా క్లాస్ రూమ్కు సంబంధించిన విషయాల గురించి, సహపాఠ్య అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి, వాటిని ఎలా నిర్వహించాలో తయారు చేస్తాడు. అంటే పీరియడ్స్ గురించి, విశ్రాంతి సమయాలను గురించి కూడా ఇతడు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టైం టేబుల్ కాలక్రమ పట్టిక ఇంపార్టెన్స్ అంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది స్కూల్కు ఒక క్రమ పద్ధతి ఏర్పరుస్తుంది. అంటే స్కూల్కి ఒక సిస్టమాటిక్ మేనర్ ఎలా ఉండాలో హెడ్ మాస్టర్ ప్రిపేర్ చేస్తాడు టైం టేబుల్ ద్వారా. సమయం, శక్తి వృధా కాకుండా చూస్తుంది. ఈ టీచర్స్ మధ్య పని భారాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, సమానంగా పంచుతుంది వాళ్ళ మధ్య పని భారం అనేది. తర్వాత టీచర్స్ మరియు స్టూడెంట్స్ మధ్య సమయ పాలన, క్రమశిక్షణ ఏర్పరచును. కాలక్రమ పట్టిక రకాలు, టైప్స్ ఆఫ్ టైం టేబుల్స్. పాఠశాలకంతటికి ఒక రకమైన కాలక్రమ పట్టిక ఉంటుంది. అంటే మొత్తం స్కూల్కి ఒక టైం టేబుల్ ఉంటుంది. తర్వాత తరగతి వారి కాలక్రమ పట్టిక, క్లాస్ వైజ్ టైం టేబుల్, ఉపాధ్యాయుల వారి కాలక్రమ పట్టిక, టీచర్ వైజ్ టైం టేబుల్, ఉపాధ్యాయుల విరామకాల కాలక్రమ పట్టిక, టీచర్స్ లీజర్ పీరియడ్ టైం టేబుల్, క్రీడల కాలక్రమ పట్టిక అంటే గేమ్స్కు సంబంధించి కూడా టైం టేబుల్ ప్రిపేర్ చేస్తాడు హెడ్ మాస్టర్. తర్వాత సహపాఠ్య కార్యక్రమాలకు, కో కరిక్యులర్ యాక్టివిటీస్కి టైం టేబుల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంటి పనికి సంబంధించి కూడా కాలక్రమ పట్టిక, హోంవర్క్, అసైన్మెంట్స్ గురించి కూడా హెడ్ మాస్టరే ఓవరాల్గా కాలక్రమ పట్టికను తయారు చేయడం జరుగుతుంది. తర్వాత కో కరిక్యులర్ యాక్టివిటీస్లో హెడ్ మాస్టర్ పాత్ర. కొన్ని ముఖ్యమైన కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటంటే పాఠశాల ప్రార్థన సమావేశాలు అంటే స్కూల్ అసెంబ్లీస్ని ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుంది హెడ్ మాస్టర్. తర్వాత వక్తృత్వం, సెమినార్లు, సింపోజియాలు, నాటకీకరణ అంటే డ్రామాటిక్స్ను, స్కౌట్స్ అండ్ గైడ్స్ను, వివిధ సాహిత్య కార్యక్రమాలను, ఫర్ ఎగ్జాంపుల్కి రచనలు, ఫెస్టివల్స్, తర్వాత సాంగ్స్ కాంపిటీషన్స్ కానీ, భాషా దినోత్సవాలు, ఆటల గురించి హెడ్ మాస్టర్ ప్రణాళిక రచన చేయడం జరుగుతుంది. ఇలా ప్రణాళిక రచన చేయడం వలన విద్యార్థుల్లో మరియు టీచర్స్లో భాగస్వామ్యం కానీ, నాయకత్వ లక్షణాలను కానీ వారందరూ సమానం అనే భావన, టీచర్స్కి టీచర్స్, స్టూడెంట్స్కి స్టూడెంట్స్ సమానం అనే భావన వాళ్ళలో పెంపొందుతుందన్నమాట. వీటి ద్వారా పాఠ్య ప్రణాళికలో అంటే స్కూల్ కరిక్యులంలో వచ్చే సవాళ్లను అధిగమిస్తూ అందరి మధ్య సహకార భావం, కలిసిమెలిసి ఉండాలని దృక్పథం పెరుగుతుంది. నెక్స్ట్ మార్గదర్శకత్వం మరియు మంత్రణం అంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. పిల్లల వ్యక్తిగత సమస్యలకు, టీచర్స్కు వచ్చే విద్యా సమస్యలను హెడ్ మాస్టర్ మార్గదర్శకత్వం మరియు మంత్రణం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పర్యవేక్షణ అంటే సూపర్విజన్ చేస్తాడు హెడ్ మాస్టర్. పర్యవేక్షణ విద్యాభివృద్ధికి వెన్నెముక లాంటిదని కొఠారి కమిషన్ పేర్కొన్నది. హెడ్ మాస్టర్ పర్యవేక్షణ రీసెర్చబుల్గా మరియు శాస్త్రీయంగా ఉండాలి. అంటే పరిశోధనాత్మకంగా, శాస్త్రీయంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ హెడ్ మాస్టర్ పాఠశాల మొత్తానికి అనుకూలమైన వాతావరణం
ఉండేటట్టు చూస్తాడు. అంటే ఎస్టాబ్లిషింగ్ కండక్టివ్ ఆర్గనైజేషనల్ క్లైమేట్ ఉండేటట్టు చూడడం జరుగుతుంది. అందులో ఏవొస్తాయంటే పాఠశాల వివిధ సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణకు అనుకూలమైన వాతావరణంను హెడ్ మాస్టర్ కల్పిస్తాడు. అంటే మొత్తం ఓవరాల్గా స్కూల్ గురించి కానీ లెసన్స్ గురించి, క్లాస్ రూమ్స్ గురించి, కోకరికులర్ యాక్టివిటీస్ గురించి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ గురించి టీచర్స్కి, స్టూడెంట్స్కి మొత్తం అవగాహన కల్పించడం జరుగుతుంది. పాఠశాల వనరుల సక్రమ వినియోగంను ప్రోత్సహించడం జరుగుతుంది. నెక్స్ట్ సంస్థాగత మూల్యాంకనం, ఇన్స్టిట్యూషనల్ ఎవాల్యుయేషన్. అభ్యసనం టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి ఎదుగుదలకు అవసరమైన పరిస్థితుల్ని అధ్యయనం చేయడాన్ని సంస్థాగత మూల్యాంకనం అంటారు. ఇందులో ముఖ్యంగా హెడ్ మాస్టర్ గమనించేటివి ఏంటంటే పాఠ్య ప్రణాళిక రచన, కరికులం ప్లానింగ్, ప్రమాణాల స్థాపన, మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్, వనరుల సమీకరణ, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే చిన్న వనరుల నుంచి పెద్ద వనరుల వరకు మొత్తం హెడ్ మాస్టరే చూసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Yeah, Shrivani ma'am, thank you so much. I request everyone to give feedback on Shrivani ma'am's seminar in chat box. I welcome next Suguna ma'am to give seminar. Hello. Yeah, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ఈరోజు చెప్పబోయేది రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి. వినిపిస్తుందా నితీష్? yeah ma'am, it's clear ma'am. Okay. Continue. ఈ స్కూల్స్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే విద్యార్థుల కోసము ఈ స్కూల్స్ ను గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. ఈ స్కూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు చాలా సరిగా విద్యా వసతులు లేకుండా ఉండే గ్రామీణ ప్రాంతాలలో నివసించే పిల్లల కోసము ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కూళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది ఈ స్కూల్స్ 1971 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల సొసైటీ స్థాపించారు. దాని ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా విద్యార్థుల కోసము నల్గొండ జిల్లా మరియు ఫస్ట్ నల్గొండ జిల్లాలో ఈ స్కూల్స్ 1972లో తెలంగాణలో ఫస్ట్ స్కూల్ స్థాపించారు. దీనికి ముఖ్యంగా పివి నరసింహారావు ఎక్కువ అంటే కేర్ తీసుకోవడం జరిగిందని అనుకుంటున్నా నేను. ఇంకా ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదే పబ్లిక్ స్కూల్స్ విద్యార్థులతో పాటుగా మామూలు గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులు కూడా సమాన విద్యను అభ్యసించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్కూల్స్ పెట్టడం జరిగింది. ఈ స్కూల్స్ లో మామూలుగా అయితే 4th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ప్రవేశ పరీక్ష ద్వారా దీనిలోకి తీసుకుంటారు. అందులో పాస్ అయిన విద్యార్థులను ఈ స్కూల్స్ లోకి తీసుకుంటారు. మళ్ళీ 7th పాస్ అయిన వాళ్ళు కూడా 8th ప్రవేశం కోసం ఎగ్జామ్స్ రాస్తారు. దాని నుంచి వీళ్ళు ఆ స్కూల్స్ లోకి ప్రవేశం పొందుతారు. ఇంకా దీని ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే విద్యార్థులకు సమానత్వము, సామాజిక న్యాయంతో కూడిన ప్రామాణిక విద్యను అందించడం ముఖ్య ఉద్దేశము. మరియు గ్రామీణ ప్రాంతాలలో నివసించే విద్యార్థులలో చాలా మంది ప్రతిభావంతులు ఉంటారు. మనకు తెలియదు కాబట్టి అట్లా ఎగ్జామ్ నుంచి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళలో శక్తి సామర్థ్యాలను బయటకు తీసే ముఖ్య ఉద్దేశం కూడా ఒకటి అని నేను అనుకుంటున్నా. ఇంకా దీని నుంచి విద్యార్థులు కలిసిమెలిసి జీవిస్తూ విద్యను అభ్యసిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు అట్లా వస్తూ ఉంటారు కాబట్టి దాని నుంచి కూడా వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు అని నేను అనుకుంటున్నా. విద్యార్థులలో జాతీయ సమైక్యత భావం కూడా పెంపొందుతుంది. నాకు ఇట్లా కొంచెం ఓన్ అనుభవంతో చెప్తున్నా. ఇదొకటి నేను అంటే ప్రిపేర్ కాలేదు, కాకపోతే నాకు కొంచెం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా.
పర్లేదు నేను మేడం, ఈ పర్లేదు. రెసిడెన్షియల్ ఎందుకంటే మాకు కూడా మీ ఎక్స్పీరియన్స్ తెలిస్తే మాకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అదే 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 నేను ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో మా అక్క ఉన్నారు, జాబ్ చేస్తారు. నేను అక్కడికి కామన్ గా వెళ్తూ ఉంటా అక్కడికి. అక్కడ పిల్లలు ఇప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడ హైదరాబాద్ లో చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియాలు అవి ఇవి అని అంటాము. కానీ నేను చూసింది ఈ రెసిడెన్షియల్ స్కూల్ మనం ఏదో అనుకుంటాము, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు మాత్రం వాళ్ళ ఫుడ్ గాని, వాళ్ళ చదువు గాని, వాళ్ళ ఇట్లా మామూలుగా మేనర్స్ గాని నాకైతే చాలా నచ్చింది. ఇంత బాగున్నాయా గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్ అంటే నేను ఏదో అనుకున్నా. వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు ఎట్లా ప్రతిదీ ఎట్లా చెప్పగలుగుతున్నారో ఆ పిల్లలు కూడా అంత బాగా, మళ్ళీ వాళ్ళు ఒక స్కూలే కాదు, అంటే స్కూల్స్ సబ్జెక్టులే కాదు, మామూలుగా గేమ్స్ లలో కూడా ప్రతి గేమ్. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ప్రవీణ్ సార్ హెడ్, నితీష్ తెలుసా మీకు? యా, తెలీదు మ్యామ్. ప్రవీణ్ సార్ అని సార్ ఉంటారు. అతను అక్కడ స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎంత కేరింగ్ అంటే అంత కేరింగ్, ఆ పిల్లలను చూసుకోవడం, మంజుల మ్యామ్ చెప్తుండే ప్రవీణ్ సార్ అని. అదే ఆ సార్ ని నేను చూసినా కూడా, కానీ నాకైతే చాలా చాలా మంచిగా అనిపించినాయి. అట్లాంటి స్కూల్ ఫస్ట్ బాయ్స్ కోసము పెట్టారు. ఆ స్కూల్స్ ఎంత యూస్ఫుల్, ఎంత బాగా నడిపిస్తున్నారో అవన్నీ చూసి ఇంకా చాలా అవసరం ఇట్లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అని మన రాష్ట్రంలో చాలా దగ్గరలో రాయలసీమ, అది ఏంది ఇక్కడ నల్గొండ గాని, మామనార్ డిస్టిక్, ఇక్కడ షాద్నగర్ దగ్గర కమ్మదనం గాని, అక్కడ ఇట్లాంటి స్కూల్స్ ఎన్నో వచ్చినాయి. ఎంతో మంది పిల్లలు ఈ మనము అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే పిల్లలకు చాలా యూస్ఫుల్ ఈ స్కూల్స్. వాళ్ళ ఫుడ్ గాని, వాళ్ళ చదువు గాని, వాళ్ళ డ్రెస్ గాని చాలా మంచి, అంటే పేదలకు చాలా సపోర్టింగ్ గా ఉంది అని నేను అనుకుంటున్నా ఈ స్కూల్స్. ఇట్లాంటివి ఇంకా ఎన్నో రావాలి. అంటే ఇంకా ఎంత టాలెంట్ ఉన్న పిల్లలు కూడా ఇట్లాంటి అవకాశం లేకపోతే అక్కడే ఉండిపోతారు. ఇట్లా ఈ స్కూల్స్ ఉన్నందుకు వాళ్ళు టాలెంట్ అనేది ఎట్లా ఉన్నా ఇట్లా బయటకు వస్తుంది. పూర్ణ అని ఒక అమ్మాయి, అదేదో నాకు అంత ఐడియా లేదు, ఒక శిఖరం ఏదో ఎక్కింది చూడండి ఆమె, నితీష్ ఐడియా ఉందా? అది స్వేరో మూమెంట్ మేడం పంపించిండే సునీత మ్యామ్. సో చూసాను. పూర్ణ అనుకుంటా. ఆ అమ్మాయి కూడా ఇలాంటి స్కూల్ నుంచే వచ్చింది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అంటే ఎంతో మంది ఉంటారు ఇట్లాంటి స్కూల్స్ నుంచి, ఇట్లా ఎంతో మంది బయటకు వస్తారు. అట్లా రావడం నుంచి రాష్ట్రం కాదు దేశం కూడా ఎంతో అంటే ఇట్లా అందరికి తెలుస్తుంది అనే ఉద్దేశం నాది. ఎస్ ఇంకోటి కేసీఆర్ కూడా అదే చెప్తుండనమాట, మొత్తం తెలంగాణలో రెసిడెన్షియల్ ఈ ప్రైవేట్ స్కూల్స్ మొత్తం వెళ్ళిపోతాయంట, అన్ని రెసిడెన్షియల్ స్కూల్సే ఉంటాయి అని చెప్తున్నాడు. చేసేయాలనే ఉద్దేశం కేసీఆర్ కు ఉంది అని అన్నారు. మామూలుగా ఈ స్కూల్స్ కూడా ఉండవు. హై స్కూల్ మామూలుగా మన గ్రామాలలో ఉంటాయి కదా స్కూల్స్, అవి హై స్కూల్ అది ఆ స్కూల్స్ కూడా ఉండకపోవచ్చు. కొన్ని రోజులు అయితే అన్ని రెసిడెన్షియల్ చేస్తారు అని విన్నాము. కానీ చాలా మంచి ఆలోచన. ఒకవేళ అట్లే అయితే ఇప్పుడు మనము ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించి కూడా, నేను అంటే నా అనుభవంతో చెప్తున్నా, ఒక అమ్మాయిని మేము ఈ కరోనా నుంచి అక్కడికి వెళ్ళిన మా గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి మా పిల్లలతో పాటు ఎంత యాక్టివ్ గా ఉంది. అన్నిట్లల్లో గేమ్స్, పాటలు పాడడము, రాయడం గాని, ఇంగ్లీష్ గాని, ప్రతి సబ్జెక్ట్ లా. వాళ్ళకి ఫుడ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు రెసిడెన్షియల్ అంటాము, ఫుడ్ కూడా మనం మామూలుగా మన ఇండ్లలో మన పిల్లలకు పెట్టలేం, కానీ వాళ్ళకు ఎంత చాలా పోషక విలువలు ఉన్న ఫుడ్ వాళ్ళకి రెసిడెన్షియల్ పిల్లలకి బాగుంది. స్కూల్స్ అయితే చాలా బాగున్నాయి. అట్లా చేస్తే బాగానే ఉంటది. ఇంకా అట్లా ఆ స్కూల్స్ నుంచి ఎంతో మంది పిల్లలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. దాని నుంచి మన సమాజానికి ఎంతో విలువైన విద్యార్థులు దొరుకుతారు అంటే వస్తారు అని నేను అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎగ్జాక్ట్లీ.
అండ్ ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో మనం అందరికీ యూనో గవర్నమెంట్ జాబ్స్ రావాలని నేను కూడా ఆశిస్తున్నాను మ్యామ్. అదే అదే రావాలి. సమాజం బాగుపడాలి. ఇట్లాంటి అంటే పిల్లలు మనం మంచిగా మనం టీచర్స్ కదా, మంచిగా పిల్లలకు బోధన చేస్తేనే, మంచి బిహేవియర్ నేర్పిస్తేనే, మంచిగా చదువు చెప్తేనే మంచి విద్యార్థులు బయటకు వస్తారు. అప్పుడు దేశానికి సమాజానికి అన్నిటికీ కూడా బాగుంటది. వాళ్ళకు అంటే వేరే చెడు అలవాట్లకు పోకుండా మెయిన్ గా మన చేతుల్లోనే ఉంటది, టీచర్స్ చేతుల్లోనే. తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండొచ్చు, కానీ మెయిన్ గా వాళ్ళు ఎక్కువసేపు అయితే స్కూళ్ళలోనే ఉంటారు కదా. మనము చాలా నేర్పించే విలువైన విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళను సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా మనం తీర్చిదిద్దొచ్చు. నాకైతే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పగలుగుతున్నా. ఎగ్జాక్ట్లీ మ్యామ్, 100%. ఓకే Suguna ma'am, thank you so much. And I request everyone to give the same feedback in the chat box for Suguna ma'am seminar. There's one request here from me. बोलिए मैम. చెప్పండి. Nitesh? Yeah, tell ma'am. Hello? Tell ma'am. I just have one request. Can you please accommodate people who are requesting before only? And another point I want to add here is, if you want to give a seminar, please be prepared with the topic and see to it that repeated topics are not there. Okay. If we are preparing for a seminar, it should be from the textbook, some content, and that we have to explain it clearly. That would be a good one. क्योंकि हम सब मेहनत करके प्रिपेयर कर रहे हैं, राइट? वी आर प्रिपेयरिंग फ्रॉम द टेक्स्ट बुक एंड गेटिंग कंटेंट्स फ्रॉम इंटरनेट, सो दैट वुड बी Shraddha बेटर. ma'am, I accept your point ma'am. Actually we don't have time for the discussion. My intention is not to point out anyone here. Already you know there are a lot of people over here today, so it is better we accommodate who have already given the names, because if we don't accommodate, problem will be they won't come forward to give names next time onwards, because they think that पहले हमने नेम दे दिया लेकिन हमको वैसे भी पीछे से चांस मिल रहा है, then why should we come forward and give the names? हम भी उसी दिन दे देंगे ना. So see, it is not me pointing out anyone here. It would be better they give their names before and the topic also, so that we see that topics are not repeated and everyone gets an understanding of different topics, rather than having same topic और वही सुनना, कोई सुनेगा नहीं सुनेगा. Sorry if I am sounding rude, but I felt something to tell. I said. I'm sorry, I'm not pointing out anybody, neither you nor anybody in this session. Yeah. I'm really sorry. Yeah, it's okay Shraddha ma'am. I request Rachna ma'am to give the seminar. Sorry Nitish, I didn't heard what happened. Shraddha ma'am was saying वो something. बाद में हम बात करेंगे मैम. I request Rachna ma'am to come and give the seminar. Hi, Nitesh. Hi. Hello. Good morning. Yeah ma'am. నితేష్, నా టాపిక్ రిపీట్ అయింది కదా, నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ సేమ్ టాపిక్ నేను చెప్తే కొంచెం బోర్ ఉంటది, కాబట్టి వేరే వాళ్ళకి వేరే టాపిక్ ఛాన్స్ ఇస్తే బాగుంటదని నేను అనుకుంటున్నా. Yeah, Rachna ma'am. టాపిక్ ఏంటి రచన నీ టాపిక్ ఏంటి? హెడ్ మాస్టర్ యాజ్ అన్ అకాడమిషియన్. నో ప్రాబ్లం. అడ్మినిస్ట్రేటర్ చెప్పింది కదా ఇందాక సరిత. అకాడమిషియన్ చెప్పింది. Not a problem, Rachna. You give it in English. Not a problem. Shivani gave in Telugu. Yours is not a different one. You can give it in English. How much ever you are prepared. That is fine. See. Okay, no problem, Rachna. You please go ahead. Okay, Akka. How much you prepared, you can give it. We don't have any issues. You gave your name before only, no? That's fine. You go ahead. Good morning, everyone. This is Rachna. Today my topic is about role of headmaster as an academician. Today I am going to discuss the important roles played by the headmaster as an academician. We all know the head of the school is headmaster. He should be very ideal to others because he is influenced by many people like teaching staff and curricular and co-curricular activities. The success and achievement of the school is mostly based on headmaster efficiency, ability, alertness and imagination. There are many responsibilities taken by the headmaster. These responsibilities are taken in 4 stages. The first one is planning.
And the second one is organization and administration. The third one is teaching, and fourth one is supervision and guidance. Planning is very important before when we are starting an organization or institution. If before only we plan, the institution is very well successful and it will function very effectively. Before planning, headmaster mainly focus on 4 stages while he is planning. Before opening of the school, during the first week of the session, and the third one is during the session, and the last one is at the end of the session. These four should he kept in mind before planning. And the second one is organization and administration. Besides planning, organization and administration is also important. Not only planning, headmaster is required to organize various programs, projects in the school. He has to check all the furniture and laboratory equipments, whether they are in good condition or not. If not, they should be repaired. And the third one is teaching. This is the main responsibility of the headmaster. His main professional responsibility is teaching. If he is a good teacher, he will become best administrator. And the fourth responsibility is supervision and guidance. Here supervision is nothing but instructing, guiding, monitoring, and observing the employees. Supervision should not point out the mistakes of others. It should be very in positive manner. He should motivate others. He should not point out others. This supervision can be achieved by focusing on 5 stages. The first one is monitoring the teaching staff. This can be achieved by monitoring the teaching staff. And the second one is observation of experiments, activities, projects of the school. The supervision can be successful by observing of experiments, activities, projects of the school. And the third one, conduct of service and welfare activities. By conducting services and welfare activities, the supervision and guidance will be successful. And fourth one is supervision of office work by the office staff and give necessary guidance. Maintain discipline and establishing human relations. Besides all these responsibilities, the 2 main responsibilities taken by the headmaster are as an academician and administration. Let us know what are the different roles played by the headmaster in academic aspects. The different roles played by the headmaster as an academician are he played the role as a supervisor, as a guider, as a caretaker of the educational standards. There are different educational programs led by the headmaster. Or the first one, preparation of timetable. Second one is need and importance of timetable. Third one is types of timetable. Fourth one is main principles of timetable construction. Planning and organization of co-curricular activities. Importance of co-curricular activities. Seventh one is guidance and counseling. Eighth one is supervision. Ninth one is institutional education. Headmaster plays a very important role in school. Headmaster can make or spoil a school by his administrative and academic efficiency or inefficiency. He occupies a central place in the entire process of the school organization and administration. The first responsibility is preparation of timetable. Everyone have different timetable, and like in the same manner, every institution and every organization have different timetable. A pre-planned and well-planned timetable make the organization successful. Here in school, a timetable is a plan showing daily allotment of the time among various subjects, topics, and activities. And it also shows the distribution of time for each teacher. Here in school timetable, it is a plan showing daily allotment of the time among various subjects, topics, and activities. And it also shows the distribution of time for each teacher. And it also shows distribution of time for each teacher and their teaching load. And one more point, here in school, timetable is in fact called the second clock of the institution. It is called the second clock of the institution.
And the second one is need and importance of timetable. Timetable is very essential and important for efficient functioning of an institution. A very well planned timetable it acts as an instrument that makes school run as per schedule. The important functions of the timetable. There are many functions of the timetable. Some of the important functions of the timetable are it ensures an orderly and smooth functioning of an institution. This when we pre-plan the timetable, it ensures an orderly and smooth functioning of it helps to function the institution very smoothly. And the second one is it facilitates equitable distribution of work among teachers. It prevents wastage of time and energy. It ensures equitable distribution of different subjects and activities. It helps maintaining discipline in the institution. It promotes punctuality among the staff and students. Third one is types of timetable. There are various types of timetable, and in which there are 7 types are mostly important. First one is master timetable. It is a consolidated timetable helpful for headmaster to supervise the teacher. It is the total timetable which is helpful for the headmaster to supervise the teachers, to guide the teachers. And the second one is class-wise timetable. Third one is teacher-wise timetable and teacher leisure period timetable, game timetable, co-curricular activities timetable, and homework or assignment timetable. Main principles of timetable construction. When we are planning a timetable, we should keep in mind different principles. There are many principles you have to keep in mind while preparing timetable. Equal distribution of teaching periods as per the number of teachers. There is a equal distribution of teaching periods as per the number of the teachers. Headmaster should be given a teaching period in the timetable. In timetable, headmaster also have one teaching period. The first 2 periods are to be given to difficult subjects like mathematics and English. The first 2 periods should be given difficult subjects because in the morning all students all are active because they are with fresh minds. The guidelines given it is better to give a leisure period after gap of 2 periods to the teachers. Timetable should be simple and natural. And the fifth one is planning and organizing of co-curricular activities. While preparing a timetable, we should include both curricular and co-curricular activities because they are also important in the timetable. In previous times, all the institutions and organizations only give the importance to the education. But nowadays, the co-curricular and extracurricular activities are also a part of timetable. And importance of co-curricular activities. There are so many co-curricular activities. Like literary activities. The timetable should include literary activities or nothing but celebrating the birthdays of great poets and novelists, dramatists, language days, school magazines, wall magazines, bulletins and school calendars. Games and sports. These are also co-curricular activities. Sports and games and athletics should be organized in the school in order to help the pupils in the conservation of their health development and good habits. And the 7th one is guidance and counseling. The headmaster should guide the students in the selection of their subjects at the secondary stage, leading to suitable vocations after the school leaving stage. The students in the day-to-day activities, instructional work. And the last one is institutional evaluation. This institutional evaluation is observed by the headmaster by 3 main aspects: curriculum planning, maintenance of standards, and mobilization of resources.
Thank you. Yeah, Rachna ma'am, and that was good. I request everyone to give your feedback in the chat. Feedback about Rachna ma'am's seminar in chat box. I request Kiranmai ma'am to give you a seminar. Okay. Yeah. Good morning, everyone. So I have got the topic about the government schools. So there are few government schools there are few schools which fall under the government category, like Navodaya Vidyalaya schools and Kendriya Vidyalaya schools, science schools and railway schools and etc. Okay, so I want to speak about the few schools which are under the government category. Coming to the first schools, I want to speak about the Kendriya Vidyalaya schools. They are established in the year 1963. So the main aim of establishing those Kendriya Vidyalaya schools is to provide quality education to each and every student. So see, the students who get the admission into these schools are there are few central government employees and the employees who are working in defense and paramilitary services. So those students, the people working in government or defense, the children of those people will get admission into these Kendriya Vidyalaya schools, and after all the seats are allotted to these children, the remaining seats will be allotted to the normal people, and as it is controlled by the government agency. As these schools Kiranmai ma'am, can you rejoin the session because your voice is not coming? Hello. Yeah, we can't hear anything actually. Your voice is not audible, Kiranmai ma'am. You can rejoin the session. Hello. Just a You rejoin, ma'am. You go back and you rejoin the link. Hello, can you hear me? Now it's Yeah. It's okay. Yeah. I just got a call from a parent, so I couldn't continue it. I'm so sorry. So the main aim of the Kendriya Vidyalaya schools is to provide quality education, and they will take the admissions of the children whose parents are in central government. Whose parents are government employees or whose parents are in defense or paramilitary sources. So when all the seats are filled by the parents, So when all the seats are filled by those children, the remaining seats will be given to the normal people. And as it is controlled by as it is under the government category, the fee structure is very affordable to everyone. Like everyone can afford to the fee structure. It is very affordable. So they give free education to the girl child. So it is only in the Kendriya Vidyalayas where we observe children of who come from IPS families, IAS families, and in the same way we can see a child whose parents are of we can see the children of fourth grade workers also. Children come from different backgrounds in the Kendriya children come from different backgrounds in the Kendriya Vidyalayas, and Kendriya Vidyalaya schools they don't just give the opportunities in education as well. They give the opportunities in academics as well as sports, because when they give the opportunity in academics as well as sports, children will that will result in a better personality development of the students. That is the reason why they give chance to the children not only in education but also in the sports and extracurricular activities, so that that will result in a better development. Overall development of the children. That is the main aim of Kendriya Vidyalaya schools. And students come from every corner of the country. And so there are just 1100 Kendriya Vidyalaya schools in the country right now. But still, getting an admission in the school will be that will be like a boon to the parents, because very very rarely schools concentrate on overall development of the child. So when these Kendriya Vidyalayas are coming forward to give a better future, to give a better education, to give a better quality of education to the children, parents are showing a lot of interest in sending the child to the Kendriya Vidyalayas.
So yes, and yeah, there is a lot like in India we have this quality writer like unity in diversity. So we can see a lot of diversity in Kendriya Vidyalayas. I mean the amount of diversity in Kendriya Vidyalayas is very high because people come from various backgrounds, various states. So when children are exposed to various people coming from different societies, they will have at a very young age their level of confidence will be enhanced. I mean their level of communication, their level of ability to speak to everyone, their level of communication skills will be developed at a very peak stage, and when at a very young age. So when they come to the college, I mean after the school, when they pass out, they will have a better career, because when they pass out from the Kendriya Vidyalaya, as they are exposed to different people coming from different states of the country, they will get that what do we say? This quality of speaking to everyone, this quality of getting bold, because when they speak to everyone, they'll get bolder. They'll develop their communicative skills in themselves without taking the help of anyone. Yes, and teachers in Kendriya Vidyalaya schools are very educated and very experienced. Like nowadays, when we look at the schools, teachers will be explaining some. I mean, I don't want to criticize anyone, but I just want to express my point of view. So nowadays, in many of the schools, teachers will be just explaining the lesson, whatever it is mentioned in the textbook. Like some of the teachers will concentrate on the children to mug up whatever they are teaching right now. But Kendriya Vidyalaya teachers are very educated and very experienced, and they don't want to teach to the children just to mug up. They know just to mug up. They want the children to understand the concept, and the teachers especially, they know what they are teaching, right? Because many of the teachers, they just teach everything that is mentioned in the textbook. There is some information in the textbook which are not useful. There is some information in the textbook which is useful, but these teachers, like some of the teachers, will explain everything that is useful and also not useful. But Kendriya Vidyalaya teachers, they know what they are teaching. They know what the child needs for education. And the only minus point in the Kendriya Vidyalaya schools is that, like for suppose if a child is coming from a non-Hindi region, I mean from a region where they don't speak Hindi, they face a lot of problem, because Kendriya Vidyalaya teachers, they don't teach Hindi, because English, Hindi and Sanskrit are the only language they teach. Like they consider them as a mother tongue. So they don't give so much of importance to Hindi. They don't pay much attention to teach Hindi language for the children who are coming from non-Hindi region. So that is the only problem for the children who are coming from non-Hindi region. And the rest of all, Kendriya Vidyalaya school is playing a very good role for overall development of the children. Yes. And coming to the Navodaya schools, Navodaya schools are a system of schools that is controlled by that fall under the government as well. So Navodaya schools mainly aim at rural development of the children. I mean, they give education for the children by selecting the talented children. No matter what is their economic condition, what is their economic background, they only select the students who are having a talent in them. So they just want to take the talented children and educate them. Because right now in present society, rural development is given a greater importance than it was given in the earlier period. Okay, why? Because that results in balance in social and economic development. When we concentrate on the rural development, that will result in the social and economic development as well. Everything is interlinked. And Navodaya schools are established in the year 1985. And the main Navodaya schools are aiming at rural development. I mean, rural. Hello, can you all hear me? Yes, Kiran ma'am. Hello. Yes, Kiran, we can hear you. So Navodaya schools are not only the main thing is they're not only just giving the importance for local rural people, but they are indirectly when they are giving importance to these rural people, that is resulting in the overall economic expansion of the nation. Rural development మీద ఎప్పుడైతే కాన్సంట్రేట్ చేస్తారో ఆటోమేటిక్ గా ఎకనామిక్ నేషన్
ఎకానమిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ పైన పక్కాగా రిజల్ట్ చూపిస్తుంది రూరల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దట్ విల్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ జస్ట్ వాంట్ టెల్ ఎవ్రీవన్, దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ ద సొసైటీ. ఐ మీన్ సొసైటీ ఒకవేళ ఎలా ఉందో చూస్తే, అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంటే సొసైటీ అలా ఉంటుంది, సొసైటీ ఎలా ఉంటే ఎడ్యుకేషన్ అలా ఉంటుంది. ఐ మీన్ ఎడ్యుకేషన్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఒకటి చూస్తే ఇంకొకటి అర్థమైపోతుంది ఈజీగా. సో this education for the rural areas, if at all proper education, this education will reach the rural areas, rural children, that will transform these human beings from ignorance to enlightenment. ఎవరైతే uneducated ఉంటారో వాళ్ళకు ఒక జ్ఞానోదయం అనేది కలుగుతుంది. ఎన్లైట్మెంట్ అనేది జ్ఞానోదయం. And it transforms a nation from underdevelopment to social and economic development. See, in UNESCO, when a meeting was conducted in the UNESCO, under UNESCO, they have told that illiteracy is a grave obstacle for social and economic development. ఈ అక్షరాస్యత అనేది ఒక పెద్ద ఆబ్స్టకిల్ లాగా ఉంటది ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ పైన. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ necessary to educate these rural people, because most of the talents are hidden in the rural areas itself. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు రూరల్ ఏరియాస్ లో. సో దట్ ఈస్ ద రీజన్ వై these Navodaya schools have come forward to educate these rural children, to educate these talented rural children. And coming to the Sainik schools, the system of schools managed by the Sainik School Society and the Ministry of Defence. These Sainik schools are the best residential schools because they aim at preparing the boys academically, physically, mentally for entering into the defence. And when we look at the Sainik school students, when we look at the Sainik school students, we usually, అంటే చూడగానే అర్థమవుతుంది that sharpness, agility, adjusting the situations and loyalty to the team, these are the few qualities of Sainik students. Because they are the future, they are the ones who will get into the army later. సో అందుకనే ఎవరైతే సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని ఫుల్ గా ప్రిపేర్ చేస్తారు. అంటే టీమ్ కి లాయల్ గా ఉండాలి, షార్ప్ గా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి, అంటే మన కంట్రీకి ఎలా అయితే అవసరమో అలా ప్రిపేర్ చేస్తారు సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ ని. So that is the specialty of the Sainik school students. So the main aim of Sainik school is they want to train the students mental ga, physical ga, and every way. They need to be very strong enough. They need to be bold enough to get into the army, to get into the defense academy and face everything they need to do. That is So most of the students, I mean most of the officers who are in the defense right now, they come from the Sainik schools. They have that ability, they have that capability. Only those people are having that boldness to face this. And these life skills which Sainik school teaches the ఈ sharpness, boldness, confidence, ఈ qualities ఏవైతే ఉన్నాయో, these life skills which the Sainik school teaches the students, pakka for surely these life skills will remain with the students for lifetime. They will be useful for the whole lifetime for the students. And Sainik school the difference between Sainik schools and military schools is that Sainik schools is for the civil candidates also. I mean, civil candidates also. But for the military schools, it is only for the defense people. Ante Sainik schools lo normal people join avvachu, as well as civil candidates వాళ్ళు కూడా join avvachu. But when compared to the military schools, only defense personnel మాత్రమే join అవ్వాలి. I mean, defense personnel వాళ్ళ కూతుర్లు కొడుకులు వాళ్ళు మాత్రమే join అవ్వాలన్నమాట. That is the difference between Sainik schools and military schools. But both Sainik schools and military schools, they will concentrate for the they will just prepare the students to go to send them into the defense academy, to send them into the army. That is the reason why because what do we say, they will groom the students. The little soldiers will come out of the Sainik schools because they are being groomed by the Sainik schools itself. That is the specialty of the Sainik schools. And coming to the railway schools, these schools will give the education opportunity. I mean, these schools are managed under the railway department. So these schools will be given 66% of the 66% of the seats will be filled up. Will be filled up by the children whose parents are in the railway department. The remaining seats are given to the people who are coming from the normal category.
And even railway schools are giving a lot of importance for the overall development of the child, and that is the specialty of all these schools. Yeah, that's my topic for today. Thank you. Yeah, Kiranmai, that was good explanation by you. Kiranmai, I would like everyone to give the feedback regarding Kiranmai's seminar. And the thing is, for today there are four more members, but actually time is not sufficient for this. So, ठीक है. So what we'll do? Yeah, you can give the feedback for Kiranmai in the chat box. Yeah, Kiranmai, you can check in the chat box and you can revert back. Yeah. Hello? Yeah, Maulika ma'am, చెప్పండి. Can you hear? Sir said if more people are there, then he'll give tomorrow also. He'll give chance to give topic seminars. No. అయితే మనము రేపు పోస్ట్పోన్ చేసుకుందాం, ఎందుకంటే గడబడిలో మళ్ళీ పాయింట్స్ ఎందుకు మిస్ కావడం, ఎందుకంటే ఇంత వర్క్ హార్డ్ వర్క్ చేసిరు. సో పాయింట్ ఇంత గ్యాదర్ చేసిన తర్వాత గడబడిలో ఏదో ఒకటి చెప్పేసినామంటే దట్స్ నాట్ ఫేర్ కదా. సో మౌలిక మ్యామ్, సంఘమిత్ర మ్యామ్, స్వాతి నాయక్ మ్యామ్, భాగ్యశ్రీ మ్యామ్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో ఫర్ ది అదర్ డేట్, అంటే ఇవాళ కాకుండా ఇఫ్ యూ గో టుమారో మనకి సార్ ప్రజెన్స్లోనే మనము చెప్పవచ్చు సెమినార్. సో దట్ విల్ బీ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్. Are you ready for that? If yes, type yes in the chat box for Maulika ma'am, Sangamitra ma'am, Swati Nayak, Bhagyashree ma'am. Okay. వేరే ఆప్షన్ ఏం లేదు కదా, సో విల్ గో ఫర్ టుమారో. Yes, because time is also over. Time 1 hour 6 minutes almost we are past. No, I just want to, even though it will be recorded, everybody has to hear it. So the names which you have included today, is it decided prior to in advance, or is it included all of a sudden? I just want to know. Actually, they are more interested. Yeah, let me tell you. Yesterday, you were telling that my seminar will be scheduled at 10 o'clock. Is it so? Yes, ma'am. Let me give the answer. Let me give the answer, Shraddha ma'am and Sangamitra ma'am. Just let me give the answer. Yes. Can you mute yourself? Yeah. So what I wanted to say is, we are not for uplift ourselves. We are not here to uplift ourselves. Yeah. And the thing is, Sarita ma'am, Srivani ma'am and Suguna ma'am came forward to give seminar by their own. So if they come on their own, whenever by the last point of time also, so we need to give chance. Is it right or not? Nitesh, your logic will not work out, Nitesh, because see, even though they come out, order of preference should be given first. Is it so or not? that is Yeah, that's what I'm thinking actually. Because we are preparing from yesterday. I agree with you, Nitesh. We have to postpone to tomorrow. So I understand. I can understand. See, those people who will come forward, they should be given chance. I very much appreciate that. But according to the list prepared, it has to be scheduled accordingly, right or not? Order of preference should be given. Just a second. I can see Sarita not right now. So if they want the things to be at their convenience, we cannot accept that, right? They want to give seminar 1 day before they come, they give the seminar and they leave. That is not acceptable. See, now she is not in the session. So just for the sake of giving some and go, that is not acceptable. She have class, It's it seems, ma'am. problem. No Shraddha issues. ma'am, I will be telling tomorrow. I will be telling tomorrow. No problem. No Yeah. issues. Can I speak something? Yeah, you have alternative, no? You have Just a minute. 20 more minutes, okay. No. Just Bhagyashree, Others please. can give the seminar. Bhagyashree. Later we can discuss about this. No, Nitesh, can you please? Shraddha, please. Bhagyashree, please. Just a minute. Nitesh, can you please switch off the record button? Because everything is done for today, right?
Yes, the thing is, Okay. recording on. और recording switch off करो. yeah, sure. Yeah, because it will look good and principal will listen all these things. Yeah. So if sir will listen, it will be not good. Because it will not show